గడబడి చేశారు. ఆయన ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేదు. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని, ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని 25,000 కోట్ల రూపాయలు మనకి కోసిన బీజేపీ పార్టీకి ఎందుకైతే వేయాలి ఓటు నాకు అర్థం కాదు. ఏ కారణం మీద వేయాలి? అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈ కారణాలు మీరు చర్చ చేయాలి. ఓటు ఆగమాగం వేయద్దు. ఎవరికి వేసినా ఆలోచనతో విచక్షణతో ఓటేస్తే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది. ఈ రకంగా ధరని తీసేస్తాం, రైతు బంధు తీసేస్తాం, కరెంట్ 3 గంటలు వేయిస్తాం. మరి ఎవరికేమో దయచేసి మీరు ఆలోచన చేయాలి. పొరపాటున కాంగ్రెస్ వస్తే అప్పుడు నేను కూడా చేసేదేమి ఉండదు. ఇక్కడ వాళ్ళు కుల్లా చెప్తున్నారు, బారా ధర కుల్లా చెప్తున్నారు, ఏం దాచి చెప్తలేరు. మేము ఓపెన్గా చెప్పంగా ప్రజలు మాకు ఓటేసిండ్రు, మా పాలసీ అయితే ఇంప్లిమెంట్ చేస్తామంటారు. రేపు అప్పుడు ఎవడేం చేయాలా? ఎంత మొత్తుకున్నా ఏమవుతుంది? అందుకే నేను మరీ చెప్పేది, ప్రజాస్వామ్యంలో పరిణతి పెరిగి ఆలోచన శక్తితోని ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించాలి.